Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పేదలకు పింఛన్లు అందించడం ప్రభుత్వ బాధ్యతని, వారి పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ములు వారికి అందించడం జరుగుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని పింఛన్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. పేదలకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టిన రూపకర్త ఎన్టీ రామారావు అని, ఆయన సంస్మరణలోనే ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రభుత్వం డబ్బులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా వస్తున్నాయి మాత్రం. చూడు అనయ్య కొంచెం తీసుకోవాలి సార్. ఓకే సార్. నువ్వు రావట్లేదన్నా, రావట్లేదు కొంచెం. ఈరోజు ఓ పని ఎమ్మెల్యే గారు పేపర్ వెళ్తాడు కదా, చాలా ఊరు తీసుకెళ్ళి. ఎందుకంటే ఈరోజు ఏదైతే పెద్దలకి, అవ్వాతాతలకి, వితంతువులకి, డయాసిస్ పేషెంట్లకి, డిజేబుల్డ్ పర్సన్స్కి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 100% ఈరోజు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ వారికి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. మీ కూటమి ఏదైతే కూటమి అభ్యర్థులుగా మేము గెలిపించారో ఆ ప్రజలు రుణం తీర్చిన అవకాశాన్ని మాకు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. 35 రూపాయల పెన్షన్ నుంచి తెలుగుదేశం పార్టీలో 1983 సంవత్సరంలో మరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఫస్ట్ పెన్షన్ 35 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు 50 రూపాయలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 200 చేశారు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 1000 రూపాయలు చేశారు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే 2000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 3000 ఇస్తానని చెప్పి ఆఖరి సంవత్సరం దాకా 250 2 సంవత్సరాలు పెంచి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పూర్తిగా మోసం చేశారు. 3000 ఇస్తానని చెప్పి దానివల్ల ఒక్కో పెన్షన్దారికి లక్షలాది రూపాయలు నష్టపోయారు 5 సంవత్సరాల్లో. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఏదైతే ఆయన మాట ఇచ్చారో దానికి అనుగుణంగా ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల్ని పేద ప్రజలకు అందించాలి. ₹1 అప్పు చేసినా అది ప్రభుత్వం రోడ్లు వేయడానికో, డెవలప్మెంట్కో, లేదా ప్రజలను ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికో ఉపయోగించాలన్న ఆలోచనతో పనిచేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారి అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి వృద్ధుడిని ఆదుకునే విధంగా, డయాలసిస్ పేషెంట్ని ఆదుకునే విధంగా, అదేవిధంగా టోటల్ డిజేబుల్డ్ పర్సన్స్ అందరికి కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. ఇవన్నీ కూడా మీకు చేరడానికి సక్రమైన పద్ధతిలో, ఇదివరకు వాలంటీర్ వ్యవస్థలో లేకపోతే అసలు పెన్షన్లే ఇవ్వలేమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి మరి ఈరోజు ఏమి సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాం. ఒక్క రోజులో దాదాపు 6,58,000 మందికి ఇవాళ పెన్షన్ పంచే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో చేపట్టారు. మన వాలంటీర్లు అయితే ఏం చేయలేము. వీళ్ళకి డబ్బులు ఇస్తానికి మళ్ళీ వాళ్ళకి 5,000 ఇవ్వడం, పెన్షన్ ఇచ్చేదానికి మళ్ళీ వాళ్ళకు 5,000 ఇవ్వడం, ఆ ఊర్లో ఒక 20 మందిని పెట్టడం. అలా కాకుండా వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన వాడతాం. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈవేళ చెప్తున్నాం, మేము పట్టణంలో కానీ నియోజకవర్గం కానీ డెవలప్మెంట్ కావాలని కోరుకునే వ్యక్తులు, అంతేగాని అవినీతి చేసే వ్యక్తులు కాదు. అవినీతి చేసిన వ్యక్తులు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ చరిత్ర ముగిసిపోయి ఖచ్చితంగా ఈవేళ మరి నా మిత్రుడి ఆధ్వర్యంలో ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణం సుందరవనంగా తీర్చిదిద్దుదామని ఏదైతే మరి
రూరల్ మండలానికి మరి గతంలో తాడిపూడి కాలువ రావాల్సి ఉంది. దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈవేళ పడమర విప్పారు ఎలా అంటే అతి దారుణమైన రోడ్డు. ఆ రోడ్డు చూస్తేనే ప్రాణాలు పోతే ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రానికి మరి కుదేలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోడ్డుని ఈవేళ మరి నా మిత్రులు ప్రారంభించబోతా ఉన్నారు. ఊళ్ళో రోడ్లు పోస్తున్నారు. ఆ తదుపరి మరి వాళ్ళకి మంచి రోడ్డు వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆల్రెడీగా ఒక 5 కోట్లు మరి రూరల్ మండలానికి 3 కోట్లు, రెడ్డిపాడు మండలానికి 2 కోట్లు తీసుకురావడం జరిగిందని చెప్పి, అలాగే రానున్న రోజుల్లో అందరికీ మంచి జరిగే కార్యక్రమాలే జరుగుతాయి. ముఖ్యంగా 16వ వార్డు అంటే అందరికీ అభిమానమే. ఎందుకంటే బాలు వెంకటేశ్వరరావు ఉన్నాడు కదా మాకందరికీ. కాబట్టి ఆయన ఖచ్చితంగా అడుగుతాడు, అన్ని కార్యక్రమాలు చేయించుకుంటాడు. కాబట్టి మీరెవరూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కమిషనర్ గారు చెప్పారు ఇప్పుడు శివారు ప్రాంతాలకి ఎలా రావాలని. ట్యాంక్ కడదామంటే అడిగితే వద్దండి, అవసరం లేదు, వాటర్ వచ్చేస్తుందని చెప్పారు. ట్యాంక్ కట్టాలన్నా సరైన లేఅవుట్లు ఉంటే ఆ స్థలాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో చేస్తారు అవన్నీ. ఈ రోజు తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ఒక మహా పండుగ వాతావరణంలో అందరు కళ్లలో ఆనందంతో జరిగింది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి వాగ్దానం చేసిన విధంగా ఈరోజు మరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మరి పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు మరి జరగకోకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అసలు పెన్షన్ అనేది పుట్టడానికి దేశంలో ముందుగా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు. ఆయన 35 రూపాయలు ఆ రోజుల్లో 1983లో అధికారంలోకి రాగానే 35 రూపాయలకి మరి ఈ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలకి చేయడం జరిగింది. తర్వాత రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 100 రూపాయలు చేయడం జరిగింది. 100 రూపాయల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు 25 పెంచుతామని అలాగా 200 దాకా చేయడం జరిగింది. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 1000 రూపాయలు ఒకేసారి 200 నుండి 1000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత ఆయనే మళ్ళీ ఆ 1000ని 2000 చేయడం జరిగింది. తర్వాత రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 మధ్యన 3000 చేస్తానని వాగ్దానం చేసి దాన్ని దఫాలుగా 250 ఆఖరి 2 నెలల్లో ఆ 250 ఇచ్చి 3000 ఇచ్చానని అనిపించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారంగా మరి 1000 రూపాయలు పెంచుతానని చెప్పి పెన్షన్ ఈవేళ 3000 ఉన్న పెన్షన్ని 4000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాకోకుండా మరి ఆయన అనుకున్న విధంగా వికలాంగ పెన్షన్ని 3000 నుంచి 6000, అలాగే పూర్తిగా వికలాంగుడై 100% ఉంటే దాన్ని 15,000 రూపాయలు, అలాగే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 చొప్పున ఈ పెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ
మేము అందరం కూడా ఈ పెన్షన్లు ఇవ్వడానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ వస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఖచ్చితంగా ఒక ఆనందకరంగా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనబడింది. ఎందువల్లంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఆ కూటమిలో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ నెల మొదటి తారీఖున ఏదైతే 3 నెలల ముందు ప్రజలకి ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ఉదయమే ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు తీసేశారు. కాబట్టి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇచ్చే విధానం రాదు అని లబ్ధిదారుల్ని మండు టెండలో బ్యాంకుల చుట్టూ ఎమ్మెల్యే గారు అదేవిధంగా బాబ్జీ గారు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ గ్రామాలు తిరగడం జరిగింది. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెంచిన పెన్షన్ చాలా ఆనందంగా ఉన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా. అదేవిధంగా ఈరోజు పొద్దుటి నుంచి ఎవరైతే పొద్దుట తెల్లగట్ల 5 నుంచి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సచివాలయం సిబ్బంది కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళందరూ కూడా, ఎందుకనంటే వాళ్ళు విధులు కూడా ఇవాళ కరెక్ట్గా చేశారు కాబట్టి ఈరోజు 9 గంటలకే మనం 50%, అదేవిధంగా సర్వర్ బంద్ చేయలేదు. సర్వర్ బంద్ చేస్తే మేము 11 గంటలకే మొత్తం కంప్లీట్ చేద్దామండి, 100% కంప్లీట్ చేద్దామంటే ఒక ఉత్సాహమైన వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో పాటు ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేసిన దానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చి ఈరోజు, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గుల్ల చేసి ఇవాళ అప్పు ఎక్కడ తెచ్చుకోవాల పొజిషన్లో కూడా లేనిదే దేని మీద పడితే దాని మీద అప్పులు తెచ్చేసి వాళ్ళ రాష్ట్రాన్ని గుల్ల చేసిన పొజిషన్, ఇవాళ ధాన్యం డబ్బులు ఇవ్వలేని పొజిషన్, అంత పొజిషన్లో కూడా ఈ నెల ఆగి వచ్చే, అంటే ఇంకా అసలు ఫైనాన్షియల్ స్టాటస్ ఏంటో కూడా తెలియని టైంలో కూడా పెన్షన్ పెంచి ఈ నెలలో ఇంత డబ్బు తేవడం అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎందుకంటే ఆయనకు ఒక క్రమశిక్షణ ఫైనాన్స్. మాకు కావాల్సింది కమిషన్లు కాదని ప్రజల శ్రేయస్సు ముఖ్యమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం పడమర విప్పరులో రూ.7 కోట్లతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో ప్రజలు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ నిధుల నుంచి మేము 30 లక్షలు ఇప్పిస్తామని చెప్తే తామే ఘన సెంటీమీటరు రోడ్డు నిర్మించుకుంటామని అప్పటి వైసీపీ నాయకులు తమను అడ్డుకున్నారన్నారు. నమస్కారం చేయండి. మనోజవం మహాదేవాయ నమః, హనుమంత దేవతాభ్యో నమో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్తు నిత్యమంగళాని. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రజలకు ఏమైతే ఇచ్చామో ఆ వాగ్దానం నిలబెట్టుకునే భాగంగా విప్పర గ్రామంలో ఈ రోడ్డు వేయించాలనేది ఒక కళ నాకు. ఎందుకంటే నేను నడిచి తిరిగినప్పుడు నడిచి కూడా తిరగలేని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయని చెప్పి ఎంపీ గారితో మాట్లాడేటప్పుడు 30 లక్షలు ఈ ఊళ్ళో రోడ్డుకి శాంక్షన్ చేస్తానంటే మా ఊరికి మీరేం రోడ్డు ఎక్కలేదు, మా ఎమ్మెల్యే గారు మాకు డబ్బులు ఇస్తారన్నా లేదా చంపేస్తారని చెప్పి వైసీపీ నాయకులు నాకు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని అచ్యుతం గారికి పెద్దలకి అందరూ కూడా నేను చెప్పాను. ఇదే నేను 30 లక్షలు ఇస్తాను, ముందు ఊళ్ళో రోడ్డు ఎంతవరకు వస్తే అంతవరకు వేసుకోండి, ఒక లేదని ఏందని ట్రై చేసాం. అని ఈరోజు చాలా మరి సోదరు చెప్తూ ఉంటే పార్టీలు ఏమైనప్పుడు కూడా ప్రజా సమస్యలు ముఖ్యం మనకి. ఎందుకంటే మనకు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఓట్లు వేసిన వాళ్ళు. అంతేగాని మన జనసేన వాళ్ళు ఉన్నారా లేకపోతే బీజేపీ ఉన్నారా తెలుగుదేశం ఉన్నారా అనేది కాదు. ఇక్కడ అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రోడ్డుకి ఎలక్షన్ అయిన వెంటనే కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి, అంటే టెండర్లు అందరూ పిలుస్తారు, ఎవరు వేయరు. ఇప్పుడు నేను చేయించేసాను అనేదాన్ని చెప్తున్నాను మీకు.
ఇదివరకు చాలామంది మెసేజ్లు పెట్టారు, ఏదో మేము శాంక్షన్ చేయించామని. మీరు శాంక్షన్ చేస్తే మీరు రోడ్డు వేయించారా? ఎందుకంటే మీరు డబ్బులు అడుగుతారు, కాంట్రాక్టర్ని కాకేసి పర్సెంటేజ్ అడుగుతున్నారు, కాంట్రాక్టర్ పారిపోతున్నాడు. కాబట్టి అదే కాకుండా కాంట్రాక్టర్ ఎదురు పెట్టి మేము రోడ్డు చేస్తున్నాం. నేను ఎలక్షన్ కోర్టు వెళ్ళలేదు, నువ్వు ఎలా చేస్తావని బెదిరించి ఈ రోడ్డు పనులు ఎప్పుడైపోవాలి, ఈ వర్షాలు రాకుండానే ఈ సిమెంట్ రోడ్డు వేయించి ప్రయత్నం చేశాను. నేను డబ్బులు కూడా నేను చూస్తానని చెప్పి హామీ ఇచ్చాను. డబ్బులు ఇచ్చి బాధ్యత నాది. 3 కోట్ల రూపాయలు మీ రోడ్డు మీద పెట్టుబడి పెడుతున్నాడు కాంట్రాక్టర్. దాంట్లో ఈ రోజున మన ప్రీతమ ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో పడమరిప్ప గ్రామంలో మరి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున వారు వచ్చి వారు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ శంకుస్థాపన రావడం, ఈ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే గారిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఎవరికైనా కష్టమైతే ఆన్ ది స్పాట్ వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శ చేస్తారు. మొన్న వర్షాకాలంలో గణేష్ నగర్లో ఎలక్ట్రికల్ షాక్ కొట్టి 2 భార్యాభర్తలు చనిపోతే అధికారులతో మీటింగ్లో ఉన్నా కూడా అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ షర్ట్ వేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేసి అక్కడ ఉన్న కార్యక్రమాన్ని కూడా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి ఎంతో భరోసాగా అండగా ఉండే సందర్భం. అంతేకాకుండా తాడేపల్లిగూడెంలో ఇవాళ మెయిన్ రోడ్ కృష్ణదేవరాయ సర్కిల్ చుట్టూ గోతులు పడిపోతే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ ఆ రోడ్లో కొన్ని 100,000 సార్లు వెళ్ళాడు, కానీ అసలు ఆ గోతుల్లో పడి చాలా మంది పడిపోయిన పట్టించుకున్న ఇది లేదు. ఇవాళ అన్నయ్య గారు ఎమ్మెల్యే అయ్యి 4 రోజులు కూడా కాకుండానే ఇవాళ చుట్టూ కూడా ఆర్ఎంబీఓలతో మాట్లాడి ఆ రోడ్లు వేసిన విధానం ఇవాళ ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ మనం గొప్ప ఎన్డీఏ కూటమిలో ఒక మంచి ఎమ్మెల్యే గారిని ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాం అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇవాళ మన సర్పంచ్ గారు కానీ మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా ఆర్థిక శుభాభినందనలు. అలాగే గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలకు ఈ కార్యక్రమానికి ఈరోజు మన యొక్క గ్రామ పడవరిప్పరు మెయిన్ రోడ్డు కాంక్రీట్ రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చినందుకు ఆయనకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా సమస్య అనేది అందరికీ సమస్య ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. రోడ్డు అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా మేము అదే అడిగాం. ఆయన ఈ రోడ్డు వేయటమే ముఖ్యం అన్నారు. కానీ పరిపాలనలో వచ్చి రాకుండానే ఆయన కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండానే కూడా ముందు ఉన్న కాంట్రాక్టర్కి యొక్క ఫండ్స్ యొక్క విధానాలు మాట్లాడుకుని ముందుగా ఈ వర్షాకాలంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మనం పరిస్థితి తెలుసు, రోడ్డు మీద గుమ్మంలోంచి బయటకు రాని పరిస్థితి, ఇమీడియట్ రోడ్డు లేయింగ్ చేయించారు. అదేవిధంగా ఈరోజు కాంక్రీట్ స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి ఆయనలో అన్ని విషయం మనకు చెప్పాలి కాదు, ఈ రోడ్డు గురించి చాలా ఆయన కూడా క్యాంపెయిన్కి వచ్చి చాలాసార్లు ఇబ్బంది పట్టి మాటలు విన్నాను నేను. తప్పనిసరిగా రోడ్డు ఇది ఈ వర్షాకాలం తర్వాత కంపల్సరిగా 6 నెలల నుంచి 6 నెలల లోపల 6 నుంచి 8 నెలల లోపల తప్పనిసరిగా ట్రై చేస్తారు. మన పెంటపాడు వరకు రోడ్డు సమస్య తీవ్రంగా తప్పనిసరిగా తొలుగుతుంది. అది సార్ భరోసా ఇచ్చారు. మాకు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా అఖండ విజయత మా పెడవరేపర్రు ఆయన గెలిపించుకున్నాం. అదేవిధంగా నేను ఎమ్మెల్యే గారికి కూడా నేను ఒక రిక్వెస్ట్, నేను కూడా క్యాంపెయినింగ్ తిరిగాను బాగా విరివిగా ప్రతి ఇంటింటికి. ఆయన యొక్క మీద అభిమానంతో, జనసేన యొక్క అభిమానం, పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనూ మాకు మంచినీటి సమస్య కూడా చాలా ఉంది. చెరువు అనేది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంటింటికి కూడా మంచినీటి సరిగా వెళ్ళట్లేదు. చాలా మంది ఉప్పరగూడెం, ఒడ్డుగూడెం. కళాకారులు జన్మతః అదృష్టవంతులని, కళాకారుడిగా పుట్టడం అదృష్టమని ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కళాశాలల సంఘం కోశాధికారి గ్రంథి సత్యనారాయణ పేర్కొన్నారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 145వ నెలవారీ సభా కార్యక్రమం స్థానిక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. క్రింది సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు. సభకు సూరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మానవత జిల్లా అధ్యక్షుడు తాడేపల్లి మోహనరావు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద వెల్లమిల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు దండమూడి వెంకటేశ్వరరావుకు గౌరవ సత్కారం చేశారు. ఏ వింత అంటే ఇది అలా కూర్చున్నారు, యదానారాయణ స్వామి గారు సత్కారం చేస్తున్నారు అంతే. పైనుంచి గులాబీ రేకులు, గులాబీ పూలు, ఈ చామంతి పూలు అలా పడి ఈ కళాకారుడికి ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఆకులు నాగేశ్వరరావు గారు, అలాంటి ఎవరికి తెలియదు. తాతారావు స్వీట్ మాధవ్ గారు అంటే తెలుస్తున్నాం. ఆకుల తాతారావు గారిని ఈ కళాకారుడికి ఇచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత ఆకులు నాగేశ్వరరావు గారు, అలాంటి ఎవరికి తెలియదు. తాతారావు స్వీట్ మాధవ్ గారు అంటే తెలుస్తున్నాం. ఆకుల తాతారావు గారిని ఇల్లు కొట్టాలని చెప్పండి.
చిరంజీవిగా కనపడుతుంటారు అన్నమాట. రోజు 5-6 చేస్తూ ఉంటారన్నమాట. ఇలా నేను అనుకోవడం తాడేపల్లిగూడెంకి ఆయన ట్రై చేస్తే సింహారంగంలో వెలిగిపోతాడండి. ఇప్పుడు కొట్టాలని చెప్పండి. చిరంజీవిగా కనపడుతుంటారు అన్నమాట. రోజు 5-6 చేస్తూ ఉంటారన్నమాట. ఇలా నేను అనుకోవడం తాడేపల్లిగూడెంకి ఆయన ట్రై చేస్తే సింహారంగంలో వెలిగిపోతాడు. దేవుని మురిపించే మనకుల వీణ జీవితమే పండించే మగవానికి మధుర భావన జగతికి జీవన జ్యోతి. అలాగే పూజ్యులు, కళాభిమానులు, కళాపోషకులు, కళాప్రియులు पुष्पं वेद भवान् प्रजावान् वशमान् भवन् चन्द्रभावा अपां पुष्पं पुष्पवान् प्रजावान् वशमान् भवति ययेवं वेद यो भावायतनो वेद आयवस्य गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति मनयो मनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति మంచి కార్యక్రమాలు ఎంతో కొన్ని కోట్ల రూపాయలు కళాకారులకి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క మంచి హృదయంతో ఆ కళాకారులను ఆదుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి నెల వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటటువంటి సత్కరించేటటువంటి వ్యక్తులు ఎక్కడ ఎవరితోటి పేరు పెట్టించుకునేటటువంటి మంచి వ్యక్తులు, అలాగే ఉద్యోగ రీఛార్జ్ చేసేటటువంటి వారికి కానీ కళా రంగంలో ఉన్న వారికి కానీ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి చక్కటి కార్యక్రమం చేయడం ఈ రోజున నాకు చిరకాల మిత్రులు అందరూ ఎల్లమెల్లి సిద్ధాంత్ గారు అంటారు, దండమూడి వెంకటేశ్వరరావు గారికి ఈరోజు ఈ సంస్థ తరఫున సత్కారం చేయడం చాలా సమంజసంగా మొగ మీదే చెప్తాడు ఆయన. ఏదో రకంగా మాకు ఈ పని కావాలంటే ఆ పని నీకు అవ్వదు ఇవ్వమని చెప్తాడు ఆయన. అంతేగాని నువ్వు ఇది చేస్తే నీకు వస్తుంది అది చేస్తే నీకు వస్తుందనో అలాగా మొహమాట పడో లేకపోతే ఆర్థిక స్వలాభాపేక్ష కోసం ఆయన జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మినటువంటి వ్యక్తి కాదు. ఏదైతే ఆయన నోటంట మా సిద్ధార్థ్ గారి గురించి నేను ఎక్కువ చెప్తే అతిశయోక్తిగా ఉంటుంది మీ అందరికీ. ఎందుకంటే చాలామందికి తెలియదు. గురువు గారిని నేను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఓటమి తర్వాత 1 సంవత్సరం తర్వాత తణుకు రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆ రోజునే చెప్పారు, కొన్ని కారణాలున్నా కాబోయే ముఖ్యమంత్రి మీరే అని ఆ రోజునే ఆయన రాష్ట్రపతి. ఆ తర్వాతగా కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఒక విషయం చెప్తారు. ఇక ఎన్నికలు కౌంటింగ్ ఒక 7-8 రోజులు ఉందనగా ఆయన నాకు బాబ్జీ గారు 164 సీట్లతో కూటమి గెలుస్తుందని చెప్పారు. ఇది ఎవరు నమ్మలేరు చెప్తే. అలాగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే ఆయన నాతో ఈ మాట అన్న తర్వాత మా దగ్గర ఉన్న మెయిన్ నాయకులందరినీ కూర్చోబెట్టి గురువు గారు ఈ మాట చెప్పారు, 100% ఇది జరిగే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ రకంగా
రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. అంటే ఆయనకి అమ్మవారు, ఆయన నేనే గొప్పవాడిని ఎప్పుడు చెప్పడం, ఆయన అమ్మవారు వాక్కు నాకు ఆ వేళ ఎప్పుడైతే ఇన్వైట్ చేసి ఈ సేవా కార్యక్రమంలో నన్ను పాత్రలు చేసినందుకు ప్రతి కళాకారుడికి అందరికీ కూడా కళాకార సంఘం ప్రతి ఒక్కరి పేరు బారిన ధన్యవాదాలు చెప్తున్నాను. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు 5 విషయాలు ఖచ్చితంగా జీవితంలో ఆశించాలి. ఒకటి బ్రహ్మయజ్ఞం, మనిషి యజ్ఞం, దేవయజ్ఞం, మాతృయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం. అంటే బ్రహ్మయజ్ఞం అంటే పరమాత్మను సేవించాలి, భూతయజ్ఞం అంటే సర్వ ప్రాణులను సేవించాలి, అలాగే దైవ యజ్ఞం అంటే దైవ కార్యక్రమాలు చేయాలి, అలాగే మనిషి యజ్ఞం అంటే తోటి మనిషిని ప్రేమించాలి, ఆపదలో ఉన్న వాడిని ఆదుకునాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, సహాయం చేయాలి, సహాయం చేసే వ్యక్తిని చూపించాలి. అప్పుడే ఈ ప్రకృతి, ఈ ప్రాంతము, దేశము, రాష్ట్రము సుభిక్షంగా ఉన్నది. మీ అందరి ఆదరణలు పొందిన నా జన్మధన్యము, నా తల్లిదండ్రుల జన్మధన్యము, అలాగే నా మీడియా మిత్రులు శివప్రసాద్ గారికి, అలాగే మా మీడియా మిత్రులు మన అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నా అభివృద్ధికి కారకులైన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మా ఉలవల బాబ్జీ గారు, మల్లికార్జునరావు గారు రాబోయే రోజుల్లో అత్యున్నత పదవిని పొందుతారు, హృదయకాంతో సంబంధాలు పొంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు, ఈ ప్రాంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి డాక్టర్స్ డే సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్లు అంటే జనాలకు దగ్గరగా ఉండి తమ దగ్గరకు వచ్చిన రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధను, సంరక్షణ చూపిస్తారని, అదే విధంగా రోగుల సైతం వైద్యుల పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారని, వైద్యులు ఇటు రోగులు పరస్పరం గౌరవపూర్వకమైన భావనను పెంపొందించుకుంటారని, అందరూ మధ్యతరగతి వాళ్లేనని, వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అంశాన్ని, వైద్య వృత్తిలో ఉన్నవారికి రక్షణ ఇస్తున్న చట్టం అమలు విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లి రోడ్డు ఎక్కడ పార్క్ కూడా ఉండేది కాదు. చాలా కాలం నుంచి మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మనందరి అదృష్టం కాబట్టి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఉన్నత స్థాయిగా వారి యొక్క చైర్మన్ గా తాడేపల్లి మున్సిపాలిటీకి ఎంతో అభివృద్ధి తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఈ రోజుకి ఆ ప్రభావ సెక్రటరీ 4 లక్షల రూపాయలు ఇన్కమ్ అని ఒక వ్యక్తి ఎంతో దారుణంగా, అంటే ఓపెన్ గా నేను ఇలా చేస్తే నువ్వు ఏం చేస్తావు అనే విధంగా ఎందుకంటే చాలా మంది తెలీదు. ఈ రోజు అంటే స్పెషాలిటీలు ఇవన్నీ వచ్చి మీరు చూశారు. ఆ చిన్నప్పటి నుంచి పిఎంపి డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు అంటే ఏ ఇంటికి వెళ్ళినా గౌరవంగా లేచి ఆ బ్యాగ్ పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొచ్చి రైతులు కూడా అంత గౌరవంగా చూసిన సందర్భాలు నాకు తెలుసు. కాబట్టి ఎవరైనా ఫస్ట్ కష్టం వస్తే మొట్టమొదటి ఎక్కి మెట్టు డాక్టర్, అదే పిఎంపి డాక్టర్ దగ్గరికి. ఆ తర్వాత మరి వాళ్ళు చూపించే, వాళ్ళు చేసే గైడెన్స్ మేరకు తగ్గిపోతే చిన్న చిన్న వైద్యాలు చేయడం, లేకపోతే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళడమ్మా, పలానా ఊరు వెళ్ళడమ్మని సలహా చెప్పే పరిస్థితి నుంచి ఈ రోజు ఏంటంటే అన్ని సూపర్ స్పెషల్ హాస్పిటల్స్, ఎక్కడికక్కడ ఏజెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది ప్రాధాన్యత దగ్గర ఉండొచ్చేమో, కానీ అయినప్పుడు కూడా మీకు ఉండే పట్టేంటో నాకు తెలుసు. కింద స్థాయి ప్రజలందరూ కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ 100 మందిని, ఒక 100 మంది ప్రభావితం చేయగల శక్తి ఉన్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. మీకు తెలియకుండా డాక్టర్ గారు ఒక మాట చెప్తే ఆ మాట మనసులో ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. అంటే డాక్టర్ అంటే మంచి చేస్తాడు కాబట్టి.
మనం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం, అది కూడా తగ్గదు. కానీ ఇమ్మీడియట్గా మనకు పోదు. కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఏదైనా పెయిన్ కిల్లర్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో మనిషిని ఉపశమనం పొందించే శక్తి నా భగవంతుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ముందుగా మీ అందరికీ డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎలక్షన్ ముందు మీ అందరినీ ఓట్లు అందించడానికి వచ్చాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు. అత్యధిక ఓట్ల మెజార్టీతో తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత 63,000 ఓట్లు రావడం అనేది ఒక చరిత్రగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది అలాంటి విజయాన్ని నాకు ఇచ్చినందుకు మరింత బాధ్యతగా తలంచి పనిచేయాల్సిన అవసరాన్ని మీరు కల్పించారు. ఇవాళ మీరు అంత అభిమానించారంటే దానికి నేను అంతా తలంచి పనిచేయాలి మీకు. అంతేగాని ఇంత మెజారిటీ వచ్చిందని మనం ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బాధ్యత ఉంది. ఈ తాడేపల్లి పట్టణం కానీ కాన్స్టిట్యూన్సీ కానీ విలేజ్లు కానీ ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ కనీసం రమేష్ గారికి, రాజశేఖర్ గారికి, ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన మన తాడేపల్లి డైనమిక్ లీడర్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి వెంకటి రాజు గారికి, అలాగే డాక్టర్ గౌరవ అధ్యక్షులు ఎల్ఎస్ వినాయకరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన పిఎంపీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లందరికీ కూడా ముందుగా డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉన్నందుకు ఆనందపడుతున్నాను. అలాగే ఏదైతే ఈ పిఎంపీ యూనియన్ ఆధ్వర్యంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆ రోజున ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన మాట్లాడినప్పుడు కూడా నీతి నిజాయితీ గల వ్యక్తికే మీరు ఓటు వేయండి, అంతే తప్ప నేను ఓటు అడగనని చెప్పారు. అదే మాటగా మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి అంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు పిఎంపీ సభ్యులందరికీ కూడా ఆయన తరఫున, జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా మీకు తెలుసు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తాడేపల్లిగూడెం బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. బాహుబలి అంటే బాహు అంటే చేతులు, చేతులు అత్యంత బలం ఉన్నటువంటి వ్యక్తి. ఆనాడు అర్జునుడు అది సంప్రదించేవారు. అలాగా అంటే తన యొక్క బలమైన చేతులతో ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరినీ ఈ రోజున రక్షించడానికి వచ్చినటువంటి అర్జునుడిగా మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని చెప్పుకోవచ్చు. ఒక్క బాహుబలి మాత్రమే కాదు, ఆయన మనసు, ఆయన మెదడు, ఆలోచన తీరు అన్నీ కూడా చాలా బలంతో ఉంటాయి. కాబట్టి ఒక పార్టీలో సభ్యుడిగా చేరి మరి ఎంత కష్టం నష్టమైనప్పటికీ కూడా, ఎన్ని రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా, మరి ఎన్ని అవినీతి రహితంగా మున్సిపాలిటీని ఎలా నడిపారు, ఆయనకి మన సభ్యులకి ఉన్నటువంటి స్నేహం, అలాగే 2 జిల్లాలకి కూడా జనసేన కన్వీనర్గా ఉండి మరి అత్యధిక మెజారిటీతో నెగ్గి మిగతా వాళ్ళు కూడా నెగ్గించినటువంటి ఘనత. ముఖ్యంగా రోడ్డు మీద ఎవరు కనపడినా ఏమి అడిగినా వెంటనే ప్రతిస్పందించి సమాధానం చెప్పేటువంటి మంచి మనిషి. మరి మనందరం కూడా స్నేహపాత్రులైన మనందరితో 42 ఏళ్ళ నుంచి కలిసి నడుస్తున్నారు. మరి ఎన్నో విషయాల్లో మనకు చేదోడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా మనకు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనందరి తరఫున మన శ్రేయోభిలాషిగా వారు ఉన్నారని, మరి మన సబ్జెక్ట్ ఏదైనా అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడాలని, అవసరమైతే హెల్త్ మినిస్టర్ గారు మన సబ్జెక్ట్ని తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అవి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఎక్కువగా అందరూ చెప్పడం. సుమారు 29 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి పదవి విరమణ చేయనున్న బి భాస్కరరావు సన్మానించడం జరిగింది. ప్రభాకర నమోస్తుతే, లోకానికి వెలుగునిచ్చే భాస్కరుడు, మరి లోకానికి పెద్ద కామ్రేడ్. మన రైల్వే యూనియన్ లో గొప్ప కామ్రేడ్ ఎవరంటే మన భాస్కర్రావు గారు, కామ్రేడ్ బహరోత్ భాస్కర్రావు గారు, చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్, ఎక్స్ బ్రాంచ్ చైర్మన్ తాడేపల్లిగూడెం వారి పదవీ విరమణ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ వారు అందిస్తున్న అభినందన సత్కార సువర్ణ అక్షరాంజలి.
సువర్ణాక్షరాంజలి. ఎందుకంటే ఆయన గుణాలు అక్షర సువర్ణాక్షరాలు. సర్వహితులు, సుక్తి ముక్తాబలం, బహుముఖ ప్రజ్ఞాశాలి. కైకరం గ్రామంలో 7/6/1964 జన్మస్థలిని తండ్రి రాములు తల్లి రాములమ్మలకు జన్మించిన ముద్దుల బిడ్డ. హుందాతనం, చిరునవ్వుల చిరునామా, బంధు, కార్మిక సమస్య పరిష్కార దక్షులు, స్నేహశీలి, మార్గదర్శకులు, వృత్తి నిర్వహణ శక్తులు, యుక్తియుక్త. రైల్వే స్టేషన్లలో 30 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు నిష్కలంకంగా నిరుపమానంగా పనిచేసిన సేవామూర్తి, సేవా స్ఫూర్తిగా రాణించారు. అవార్డుల రారాజుగా మన్నన నందుకున్న నైపుణ్యశాలి, నవ్య చరిత్ర సృష్టించిన నాయకుడు, యూనియన్ నాయకుడు, నవ్య చరిత్ర సృష్టించిన యూనియన్ నాయకుడు. సేవా తత్పరత, సేవా సవ్యచాతి, ఉన్నత ఆశయాలతో ఉత్తమ సేవలతో ఉద్యోగ బంధుగా ఈరోజు బౌరోత్ భాస్కర్ రావు గారి రిటైర్మెంట్ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని మా మజ్దూర్ యూనియన్, సౌత్ సెంట్రల్ వే మజ్దూర్ యూనియన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి జోనల్ లీడర్సు, డివిజనల్ లీడర్సు, వాళ్ళు ఫ్రెండ్స్, బంధువులు, ఆ కామ్రేడ్స్ సుమారు 500 మంది వరకు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అలాగే ఈ కార్యక్రమాల్లో మా రైల్వేకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు రైల్వేలో ఇప్పుడున్న పరిస్థితి చాలా చక్కగా వివరించారు. అలాగే ఈరోజు రిటైర్మెంట్ అయిన భాస్కర్ రావు గారిని వాళ్ళ శేష జీవితం చాలా బాగుండాలని, వాళ్ళ పిల్లలతో చక్కగా ఉండాలని చెప్పి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. అలాగే ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నా సూపర్ యాన్యుయేషన్ జరుగుతున్న సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ సెక్రటరీ గారు అయినటువంటి జి దానయ్య గారు, చైర్మన్ కేవీఆర్ కుమార్ గారు, మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా, నేను కూడా పూర్వం సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేసి ఉండడం వలన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి జోనల్ లెవెల్లో కానివ్వండి, డివిజనల్ లెవెల్లో కానివ్వండి నాయకులను పిలిపించి నాకు ఈ ఘన సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. నేను రైల్వేలో పనిచేస్తున్నప్పుడు మజ్దూర్ యూనియన్లో కూడా ఎంతో సేవ చేస్తున్నాను. మరి కార్మిక సోదరులందరూ కూడా సేవలను గుర్తించి ఈరోజు నాకు ఇంత ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసి నాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చారు. అలాగే మరి ఇంత సభను ఏర్పాటు చేసి ఇంత ఒడిదుడుకుల్ని ఎదుర్కొని తాడేపల్లిగూడెం బ్రాంచ్ కార్యవర్గ సభ్యులందరూ కూడా నా కోసం శ్రమించి ఇంత సహాయం చేసి నన్ను ఎంతో సంతోషంగా శేష జీవితాన్ని సుఖంగా గడపాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం పింఛన్ల పండుగలో భాగంగా తాడేపల్లిగూడెం శాసన సభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు స్థానిక 5వ వార్డు ఇన్ఛార్జి అనిల్ గారు ఆధ్వర్యంలో 5వ వార్డులో సూర్యోదయంతో కోలాహలం మొదలైంది. అవ్వతాతల మొహంలో చిరునవ్వు చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది.
కమిషనర్ ప్రతి నెల వస్తాయి. ఎలా ఉంది నీకు ఇప్పుడు? ఒకసారి నుంచండి. సార్ సార్ చేయదేరా సార్ 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 ఓకే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.